శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 478 నామము ఖట్వాంగ్ది ప్రహరణ. ప్రతి పదార్థము ఖట్వంగ, ఖట్వంగము, ఆది మొదలైన ప్రహరణ ఆయుధములు ధరించున్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఖట్వంగము మొదలగు ఆయుధములు గలది. ఇది అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఖట్వాంగ్ది ప్రహరాయణాయ నమః అని చెప్పుకోవాలి. ఖట్, వషట్, వషట్ మొదలైనవన్నీ ఒకే జాతి పదాలు. వస్ ధాతువు నుండి వసతి మాట వస్తే ఆ వసతి విరూపణ చెంది కొంచెం ఛందస్సంగా వషత్ అయి ఉంటుంది. వషట్కు సంబంధించినదే వషట్. సంధ్యా వందనాది విధానాల్లో నేత్రత్రయాయ వషట్ అని వస్తుంది. చాకార గుళ్ళు అని, వషట్కారాలు అని కొందరిలో పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ రెంటికి చివాట్లు, చరుపులు, తిట్లు అని కూడా వ్యంగ్యార్థాలు ఉన్నాయి. అయితే ఈ అర్థాలు నిఘంటువులో ఉండవు. చాకార గుడి అంటే చివాట్లలో చి మొదటి అక్షరం కాబట్టి ఇది చివాట్లకు సంకేతం. అలాగే నేత్రత్రయాయ వషట్ అంటున్నప్పుడు కుడి చేతిని తల చుట్టూ త్రిప్పి ఎడమ అరచేతిని చారుస్తారు. అందువల్ల ఇది చరుపులకు సంకేతంగా పెద్దవాళ్ళు వాడుతారు. ప్రహరణలు అనే పదాన్ని కూడా దెబ్బలకు సంకేతంగా వాడుతారు. అయితే వషట్కారము, వషట్ అనేవి దేవతలకు ఏదైనా సమర్పించేటప్పుడు చెప్పే ఒక మాటగా కూడా ఉపయోగిస్తారు. ఈ పదాలకు వస్ అనే ధాతువు మూలంగా బట్టి ఉండుటకు వీలైనది అనే అర్థంలో ఖట్వము అనే పదము పర్యాంకము లేదా మంచము అనే అర్థంలో వాడపడుతుంది. నిఘంటువులో ఈ అర్థమే ఉంటుంది. అయితే శ్రీ విద్యలో ఖట్వంగము అనేది ఒక ఆయుధంగా చెబుతారు. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలని బోలి ఉండే ఒక ఆయుధాన్ని ఖట్వంగము అంటారు. ఖట్వంగాదులలో ఖట్వంగముతో పాటు ఉండే మిగిలిన ఆయుధాలు ఖడ్గము, త్రిశూలము, చర్మము. విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తి దేవత తన 4 చేతుల్లో ఈ 4ంటిని ధరిస్తుంది. ఖట్వంగానికి చివర కపాలంలాగా ఉండేది ఉంటే మిగిలిన 3 ఆయుధాలకు కపాలంలో ఉండే నేత్ర, శ్రోత, నాసికాదులతో సమన్వయము ఉంటుంది. ఖట్వంగులకు వేరే అక్షర సంకేతాలున్నాయి. హల్లులను ఈ క్రింద తెలిపిన విధంగా 5 వర్గాలుగా వ్రాస్తే అప్పుడు క, చ, ఠ, ధ, ప, ఖతో ప్రారంభమయ్యే ఈ వర్గ అక్షరాలను ఖట్వంగాదులు అంటారు. అలాగే ఘ, ఘ, ఢ, ధ, ప, ఘతో ప్రారంభం అయ్యే ఈ వర్గాక్షరాలను పరిగాంతములు అంటారు. వీటికి పరిశుద్ధమైన వర్ణక్రమము ఉంటుంది. వీటిని ఉచ్చరిస్తూ ఉంటే విశుద్ధి చక్రము శుద్ధి చెందుతూ ఉంటుంది. ఖట్వంగాది ఆయుధములు ధరించినది అని ఈ నామానికి అర్థము. ఖట్వంగం ఖట్వపాద దండోరోపేత నరక పాలం వా తదిదిర్యేష్యం చతురాణం మధ్యే తాని ప్రహరాని ఆయుధాని యస్య. ఖట్వంగము మంచపు కూడా ఒక అర్థము. ఖట్వంగము మున్నగు ఆయుధములను ధరించినది. ఖట్వంగమనగా మంచపు కోడు లేదా కర్ర మీద బోర్లించిన మనుషుని పుర్రె. ఇది మొదలగు 4 ఆయుధములను 4 చేతులను ధరించినది. ఇది 8 అక్షరముల నామము.
శ్రీమాత్రే నమః. 479 నామము వదనైక సమానిత్వ. ప్రతిపదార్థము వదన ఏక వదనైక, ఒకే ముఖమును నోరు సమన్విత కూడి ఉన్నది. ఇది 8 అక్షరముల నామము. వదనైక సమానత్వాయ నమః అని అమ్మవారిని నమస్కరించుకోవాలి. గర్భస్థ పిండము ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండము తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రము తర్వాత దానికి ముఖంగా నోరుగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణము బక్వల్ కెవిటీ అని అంటారు. మద్దులలో కొందరు ఈ ముఖ్య ప్రాణి పదాన్ని పేరుగా కూడా పెట్టుకుంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించినది కాబట్టి ఇక్కడ నుండి పలికే దానికి నోరు కాక ఇంకేముంటుంది. కేవలం ఒకే ఒక నోటితో సమన్వయబడిన రూపము గలది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. వదన ఏక సమానిత్వ, ఒకే ముఖంతో కూడినది, ఒకే ముఖముతో కూడినదని వదన ఏక అను పదములకు పూర్వకాలైక అను సూత్రంచే సమాసము వచ్చినది. అట్లయినచో ఏకశబ్దమునకు పూర్వానిపాత వచ్చి ఏకవదన అనే రూపం కావలేను. కానీ పూర్వనిపాత అనిత్యం కాన వదనైక మదమైనది, దానితో కూడినది 8 అక్షరముల నామము. వదనం చ తదేకంచ పూర్వకాలే కేతి సమాసః అనితత్వచన పూర్వానిపాత తేన సమన్విత యుక్త. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమ. పాయసన ప్రియ త్వక్కస్థో పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాగినేశ్వరి. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.